కవులు కళాకారులకు పుట్టినిల్లైన రాజమహేంద్రి అభ్యుదయ సాంఘిక ఉద్యమాలకు వేదికని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మంతెన సీతారాం గుర్తు చేశారు. సిపిఎం 24వ జిల్లా మహాసభల్లో భాగంగా రెండో రోజు ప్రతినిధుల సభ రాజమహేంద్రవరంలోని రౌతు తాతాలు కళ్యాణ మండపం ఆవరణలో జరిగింది. తొలుత పార్టీ సీనియర్ నాయకుడు టిఎస్ ప్రకాష్ అరుణ పతాక ఆవిష్కరణ చేశారు. సభలో ప్రధాన వక్త సీతారాం మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల సారూప్యతను వివరించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి, లౌకికతత్వానికి, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందని, అదే విధానాలను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తుందని విమర్శించారు. భద్రాచలం మాజీ ఎంపీ మీడియం బాబురావు మాట్లాడుతూ కమ్యూనిస్టు ప్రణాళిక నిత్య నూతనమన్నారు. దేశంలో వర్తమాన రాజకీయ పరిస్థితులను వివరించి ప్రజా పోరాటాలకు కమ్యూనిస్టు ప్రణాళిక ఒక దిక్సూచి అన్నారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మహాసభలో నివేదిక ప్రవేశపెట్టారు. సిపిఎం జిల్లా మహాసభల్లో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా టి అరుణ్, కార్యదర్శి వర్గ సభ్యులుగా జువ్వల రాంబాబు, బి పవన్, పి తులసి, సభ్యులుగా ఎం సుందరబాబు, కెఎస్వి రామచంద్రరావు, ఎన్ రాజా, కె రామకృష్ణ, బివిఎన్ పూర్ణిమరాజు, వైబి రాణి, అరుణ, ఐ సుబ్రహ్మణ్యం ఎన్నికయ్యారు. వెళ్ళిన అన్ని దేశాలతో కూడా పోలిస్తే ఇంగ్లీష్ వాడు తర్వాత తెలుగు వాళ్ళే అక్కడ ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. మన యువకులు కావు ఖండాంతరాల్లో కూడా మన తెలుగు జాతికి ఆ రకమైన ప్రాచుర్యం ఉన్నది. మన రాజమహేంద్రవరానికి ఉండే ఒక ప్రత్యేకత ఏంటంటే 1000 సంవత్సరాల క్రితం నుంచి కూడా మన తెలుగు సాహిత్యాన్ని మనం పరిచయం చేస్తే రాజమహేంద్రవరం అనేది చాలా నవలల్లో, చాలా సాహిత్యంలో కనపడుతుంది. దానికి కారణం ఏంటంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ పుట్టక ముందే మన రాజమహేంద్రవరం పుట్టింది. దీనికి గోదావరి అనేది పెద్ద ఆభరణంగా ఉంది. ఈ గోదావరిని ఆనుకుని ఈ నదీ ప్రవాహ ప్రాంతంలో ఉండే సంస్కృతి ఏదైతే ఉందో అభివృద్ధి చెందిన సంస్కృతి ప్రాజెక్ట్ కట్టడం, ఉభయ గోదావరికి కూడా ఇది అన్నం పెట్టే ప్రాజెక్టుగా ఉండడం, దాని నుంచి మన సంస్కృతి బాగా అభివృద్ధి చెందడం ఎంత కూడా మనం చూసాం. రాజమహేంద్రవరం ఒక భౌగోళికంగా ఒక సుసంపన్నమైన ప్రాంతమే కాదు, దీనికి అనేక ఉద్యమాలు, పోరాటాలు చరిత్ర కూడా ఉంది.